ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ 2 రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి వల్ల మెయిన్ టైట్లో చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా రిటైర్మెంట్కి సంబంధించి 2 రద్దు కావడమే జరిగింది. గమనించండి. చూస్తున్నాం పార్లమెంటులో ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఇప్పుడే ఒక కీలక ప్రకటన రావడమే జరిగింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల సమస్యలపై చర్చించింది. ముఖ్యంగా ఈపీఎఫ్ జీత పరిమితి పెంచబోతున్నట్లు చెప్పింది ఫ్రెండ్స్. గతంలో ఉన్న 15,000 ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్ని 30,000కు పెంచుతూ మనకి 15,000ను రద్దు చేసి 30,000కు పెంచుతూ మనకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక భారీ గుడ్ న్యూస్. దీనికి సంబంధించి మంత్రి కూడా మనకి అధికారిక ప్రకటన చేయడమే జరిగింది. ఈపీఎఫ్ జీత పరిమితిని పెంచే నిర్ణయం త్వరలో అమలు చేయబడుతుందని చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఈ యొక్క సమాచారం అయితే ఉద్యోగి బేసిక్ జీతంతో పాటు బిఆర్ఎస్ అలవెన్స్ డిఏలో 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయబడుతుంది అని చెప్పి. సో ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి చెప్పడమే జరిగింది. ఇక్కడ చూడొచ్చు. పన్నురహిత దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకాలపై మనకి ప్రత్యక్ష సానుకూల ప్రభావం చూపుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్ వాక్.